ఎక్కువ మంది పేదవారుగా ఉండిపోవడానికి కారణం డబ్బు సంపాదించలేకపోవడం కాదు, సంపాదించిన డబ్బును నిలుపుకోలేకపోవడమే. ప్రతి నెల జీతం వస్తుంది, లేదా ప్రతిరోజు దినసరి కూలీగా పనిచేస్తారు, డబ్బు వస్తుంది, దాచుకుందాం అనుకుంటాం. కానీ చాలని బ్రతుకులు, ఏమీ మిగలక డబ్బు ఖాళీ అయిపోతే ఆకాశం వంక చూసే మన బ్రతుకు ఇంతేనా అని బాధపడిపోతాం. ఆన్లైన్ షాపింగ్లు, బయట తినడం, తాగడం, అవసరం లేని వస్తువులు కొనడం, వచ్చిన డబ్బు ఎక్కడికి పోయిందో తెలియదు, పాదరసంలా జారిపోతుంది. ఇది ఒక్కరి కథ కాదు, ప్రతి ఒక్కరి కథ, కోట్లాది మంది కథ. కానీ ప్రపంచంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను చిన్నప్పుడే డబ్బును ఎలా పొదుపు చేయాలి, ప్రపంచంలో అత్యంత తెలివైన పెట్టుబడిదారుల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కోట్లాది డాలర్లు ఉన్నప్పటికీ అతని జీవితం ఇప్పటికీ చాలా సాధారణంగానే ఉంటుంది. అతను ఇప్పటికీ దాదాపు 60 సంవత్సరాల క్రితం కొనుక్కున్న అదే ఇంట్లోనే ఉంటున్నాడు. ఇప్పటికీ అనవసర ఖర్చుల నుంచి దూరంగా ఉంటాడు. అయితే అతని అసలైన బలం ఏమిటంటే, అతను చాలా డబ్బు సంపాదించాడనే విషయం కాదు. అతను అసలైన బలం డబ్బును దాచుకునే కళను నేర్చుకోవడం. వారెన్ బఫెట్ తరచూ ఒక మాట చెప్పేవాళ్ళు: చిన్న చిన్న మొత్తాలను సంరక్షించడం నేర్చుకోకపోతే పెద్ద మొత్తాలు కూడా మీ దగ్గర నిలవవు అని. ఇప్పుడు ఒకసారి మీరు మీకే ఒక ప్రశ్న వేసుకోండి. మీరు కూడా బఫెట్ బిలియనీర్గా మారిన తర్వాత అలవాట్లను నేర్చుకుంటే ఏమవుతుంది? ఈ రోజు నుండి మీరు డబ్బును ఖర్చు చేసే వస్తువుగా కాకుండా మీ స్వేచ్ఛను నిర్మించే సాధనంగా చూడడం ప్రారంభిస్తే ఏమవుతుంది? బహుశా మీ జీవితం నెమ్మదిగా మారడం ప్రారంభమవుతుంది. బహుశా డబ్బు గురించి ఉన్న ఆందోళన తగ్గిపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసి ఇలా అనుకోవచ్చు: ఈ విషయాలు నాకు ముందే తెలిసి ఉంటే ఎంత బాగుండేదని. ఈ వీడియోలో మనం వారెన్ బఫెట్ యొక్క డబ్బు దాచుకునే 10 అలవాట్ల గురించి తెలుసుకుంటున్నాం. ఇవి సాధారణంగా కనిపిస్తాయి, కానీ వీటి శక్తి అసాధారణం. వాటిలో కొన్ని అలవాట్లు జీవితమంతా గడిచిన చాలామంది అర్థం చేసుకోలేరు. కానీ మీరు ఇవి ఈరోజు అర్థం చేసుకుంటే రాబోయే సంవత్సరాలలో మీ డబ్బు మీకోసం పనిచేయడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరి అలవాటు వారెన్ బఫెట్ని తన అత్యంత గొప్ప శక్తిగా భావించే అలవాటు. మీరు కూడా ఇలాంటి కథలు మరియు పుస్తకాలు చదివి నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో లైక్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. ఇక వీడియో ప్రారంభిద్దాం. వారెన్ బఫెట్ చెప్పిన పొదుపు మరియు డబ్బు నిర్వహణ సూత్రాలు 10 ఉన్నాయి. ఇవి మనము నేర్చుకున్నాం. ముందుగా సేవ్ చేయడం, తర్వాత ఖర్చు చేయండి. వారెన్ బఫెట్ చెప్పిన అత్యంత ప్రసిద్ధమైన ఆర్థిక సూత్రాల్లో ఇది ఒకటి. ఆయన ఇలా చెప్పారు: ఖర్చు చేసిన తర్వాత మిగిలిన దాన్ని పొదుపు చేయొద్దు. సేవ్ చేసిన తర్వాత మిగిలిన దాన్ని ఖర్చు చేయండి అని. ఈ మాట చాలా సాధారణంగా అనిపించినా ఇందులో చాలా గొప్ప నిజం దాగి ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది దీనికి పూర్తిగా విరుద్ధంగా జీవిస్తున్నారు. సాధారణంగా ఏమవుతుందంటే, నెల ప్రారంభంలో జీతం వచ్చిన వెంటనే మనం అద్దె, బిల్లులు, తిండి, షాపింగ్, బయట తినడం వంటి అనేక ఖర్చులు చేస్తాం. ఈ ఖర్చులన్నీ చేసిన తర్వాత నెల చివరికి కొత్త డబ్బు మిగిలితే దానిని సేవింగ్ అని భావిస్తాం. కానీ చాలా సందర్భాల్లో ఏమీ మిగలదు. ఇదే కారణం చాలామంది సంవత్సరాలు గడిచిన పెద్దగా పొదుపు చేయలేకపోవడానికి కారణం. బఫెట్ చెప్పిన విధానం మాత్రం పూర్తిగా దీనికి విరుద్ధం. ఆయన ప్రకారం జీతం వచ్చిన వెంటనే ముందుగా కొంత డబ్బుని సేవింగ్ కోసం పక్కన పెట్టాలని. ఉదాహరణకు మీకు 30,000 జీతం వస్తే ముందుగా 3,000 లేదా 5,000 సేవ్ చేయాలి. తర్వాత మిగిలిన డబ్బుతోనే మీ ఖర్చులను నిర్వహించాలి. ఇలా చేస్తే మీ మెదడు కూడా మిగిలిన డబ్బులోనే ఖర్చులను సర్దుబాటు చేయడం నేర్చుకుంటుంది. కొద్ది కాలానికి సేవ్ చేయడం ఒక మంచి అలవాటుగా మారిపోతుంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. 2 స్నేహితులు ఉన్నారు అనుకుందాం. ఇద్దరికీ ఒకే జీతం వస్తుంది. మొదటి వ్యక్తి నెలంతా ఖర్చు చేసి చివరికి మిగిలిన దాన్ని దాచుకుంటాడు. రెండో వ్యక్తి మాత్రం జీతం వచ్చిన వెంటనే
కొంత డబ్బును మొదట్లోనే సేవ్ చేసి మిగిలిన దాన్ని ఉన్నదాంతో సర్దుకుంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే రెండవ వ్యక్తి దగ్గర పెద్ద మొత్తంలో పొదుపు చేసిన డబ్బు ఉంటే మొదటి వ్యక్తి మాత్రం ఇంకా నెల జీతం పైన ఇంకా ఎప్పుడు వస్తుందని ఆధారపడి ఉంటాడు. అందుకే ఈ సూత్రం చాలా శక్తివంతమైనది. మొదట సేవింగ్ని చివర పని కాదు, మొదట పని చేయాలని. ఈ చిన్న అలవాటు మీ ఆర్థిక జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. కాబట్టి ముందుగా మీరు సేవ్ చేసి ప్రారంభిస్తే నెమ్మదిగా మీ దగ్గర డబ్బు పెరుగుతుంది. భవిష్యత్తులో మీకు ఆర్థిక భద్రత కలుగుతుంది. ఇక రెండవది, చిన్న చిన్న పొదుపులను చిన్నగా భావించవద్దు. వారెన్ బఫెట్ చెప్పిన ముఖ్యమైన ఆర్థిక సూత్రాల్లో ఇది ఒకటి. చాలామంది రూ. 10 నుంచి లేదా రూ. 50 దాచుకుంటే ఏమవుతుంది అని అనుకుంటాం. కానీ నిజానికి పెద్ద సంపద కూడా ఇలాంటి చిన్న చిన్న పొదుపుల నుంచే మొదలవుతుంది. మన జీవితంలో ప్రతిరోజు చాలా చిన్న చిన్న ఖర్చులు జరుగుతుంటాయి. ఉదాహరణకు బయట టీ తాగడం, అవసరం లేని చిన్న వస్తువులు కొనడం, ఆన్లైన్లో చిన్న చిన్న ఆర్డర్లు పెట్టడం. ఒక్కసారి చూసినప్పుడు ఇవి చాలా చిన్న ఖర్చుల్లా కనిపిస్తాయి. కానీ రోజు ఇలా జరిగితే నెల చివరికి పెద్ద మొత్తంగా మారిపోతాయి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మీరు రోజుకు కేవలం రూ. 50 మాత్రమే దాచుకుంటే ఒక సంవత్సరంలో దాదాపు 18,250 అవుతుంది. అదే అలవాటు 5 సంవత్సరాలు కొనసాగితే 90,000 కంటే ఎక్కువ అవుతుంది. మీరు ఆ డబ్బును సరైన పెట్టుబడిలో పెడితే ఆ 90,000 ఇంకా పెరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం మొత్తం కాదు, అలవాటు. ఎవరైనా చిన్న మొత్తాలను దాచుకోవడం నేర్చుకుంటే పెద్ద మొత్తాలను కూడా సులభంగా నిర్వహించగలుగుతారు. కానీ చిన్న మొత్తాలనే పట్టించుకునే వ్యక్తి పెద్ద మొత్తాన్ని కూడా నిలుపుకోలేడు. చిన్న పొదుపు ఒక చిన్న మొక్క లాంటిది. మొదట అది చాలా చిన్నగా కనిపిస్తుంది. కానీ మీరు దాన్ని జాగ్రత్తగా పెంచితే కాలక్రమంలో అది పెద్ద చెట్టుగా మారుతుంది. అలాగే చిన్న చిన్న పొదుపులు కూడా సమయంతో పెద్ద సంపదగా మారతాయి. అందుకే ఒక మంచి అలవాటు మొదలు పెట్టండి. రోజుకు కొంచెమైనా దాచడం ప్రారంభించండి. మొదట అది చిన్న మొత్తంగా కనిపించవచ్చు, కానీ కాలం గడిచే కొద్దీ అది మీ భవిష్యత్తుకు బలమైన ఆర్థిక భద్రతగా మారుతుంది. చూపు కోసం డబ్బు ఖర్చు చేయొద్దు. మూడవ సూత్రం వారెన్ బఫెట్ చెప్పిన ముఖ్యమైన ఆర్థిక సూత్రాలు ఇదొకటి. ఆయన ప్రకారం ఇతరులను ఇంప్రెస్ చేయడానికి డబ్బు ఖర్చు చేయడం మన భవిష్యత్తు ఆర్థిక స్థితిని బలహీనపరుస్తుంది. ఈ రోజుల్లో చాలామంది తమ అవసరాల కోసం కాకుండా ఇతరులు ఏమనుకుంటారో అనే ఆలోచనతో వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉదాహరణకు ఖరీదైన మొబైల్ ఫోను, బ్రాండెడ్ బట్టలు, కొత్త బైకు లేదా కారు. చాలాసార్లు ఇవి నిజంగా అవసరం ఉండకపోయినా ఇతరుల ముందు మంచి ఇమేజ్ కోసం కొనుగోలు చేసేస్తుంటాం. మొదట్లో ఇది చాలా చిన్న విషయంలాగా అనిపించవచ్చు, కానీ అవసరం లేని ఖర్చులు చేస్తూ పోతే నెమ్మదిగా మన సంపాదనలో పెద్ద భాగం అదే ఖర్చుల్లో ఖర్చు అయిపోతుంది. ఫలితంగా పొదుపు తగ్గిపోతుంది. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం పెరుగుతుంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నాం. 2 వ్యక్తులు ఉన్నారనుకున్నాం. మొదటి వ్యక్తి ప్రతి సంవత్సరం కొత్త ఖరీదైన ఫోను కొనుగోలు చేశాడు. బ్రాండెడ్ వస్తువులు ఎక్కువ ఖర్చు పెట్టాడు. ఇతరులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. రెండవ వ్యక్తి మాత్రం అవసరమైన వస్తువులకే డబ్బు ఖర్చు చేస్తాడు మరియు మిగిలిన డబ్బును సేవ్ చేస్తాడు లేదా పెట్టుబడి పెడతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే రెండవ వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉంటాడు. మొదటి వ్యక్తి మాత్రం ఇంకా ఖర్చులు భారంతోనే జీవిస్తూ ఉంటాడు. అందుకే బఫెట్ ఒక గొప్ప మాట చెప్పారు. మీకు అవసరం లేని వస్తువులు కొనుగోలు చేస్తే త్వరలోనే మీకు నిజంగా అవసరమైన వస్తువులను అమ్ముకోవాల్సి వస్తుంది అని. ఇది మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. మన జీవితంలో అసలైన సంపద ఇతరుల ఆకట్టుకోవడం కాదు, భవిష్యత్తుకు భద్రత కలిగించడం. అందుకే ప్రతిసారి ఏదైనా కొనుగోలు చేసే ముందు ఒక ప్రశ్న మనమే వేసుకోవాలి. ఇది నాకు నిజంగా అవసరమా, లేక ఇతరులను ఇంప్రెస్ చేయడానికి అవసరమా? ఈ ప్రశ్న మనకు అనవసర ఖర్చులను తగ్గించడంలో మరియు మన ఆర్థిక భవిష్యత్తు బలపరచడంలో సహాయపడుతుంది. ఇక 4వది, అవసరం ఉన్నది మాత్రమే కొనండి. ఏదైనా వస్తువు కొనడానికి ముందు మనకు మనమే ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి. నాకు నిజంగా ఇది అవసరమా? ఈ చిన్న ప్రశ్న చాలా పెద్ద ఆర్థిక సమస్యలను నివారించగలదు. ఎందుకంటే మనం కొనుగోలు చేసే వస్తువులు నిజంగా అవసరం ఉన్నవి కాకుండా ఆ క్షణంలో వచ్చిన కోరిక వల్ల కొనబడేవైతే. వారెన్ బఫెట్ కూడా ఇదే విషయాన్ని ఎక్కువగా చెప్పేవారు. ఆయన అభిప్రాయం ప్రకారం
డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని సరి అయిన విధంగా ఖర్చు చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. మన జీవితంలో చాలాసార్లు జరుగుతుంది. ఉదాహరణకు మీరు ఆన్లైన్లో ఒక కొత్త మొబైల్ ఫోను లేదా ఒక వస్తువు చూశారు. అది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వెంటనే కొనాలి అనిపిస్తుంది. కానీ కొద్ది రోజుల తర్వాత చూస్తే మీకు ఇప్పటికీ ఉన్న వస్తువు బాగా పనిచేస్తూ ఉంది అని అర్థమవుతుంది. అంటే మీరు కొన్నది అవసరం కోసం కాదు, ఆ క్షణంలో వచ్చిన కోరిక కోసం. కాబట్టి ఖర్చులను తెలివిగా నియంత్రించాలి. నెక్స్ట్, ఇది నిజంగా నా అవసరమా? ఒక తాత్కాలిక కోరిక మాత్రమేనా? ఈ ఒక్క చిన్న ఆలోచన మన డబ్బును కాపాడడమే కాకుండా మన భవిష్యత్తును కూడా ఆర్థికంగా బలపరుస్తుంది. ఐదవది, అప్పుల నుంచి దూరంగా ఉండండి. అప్పు మొదట్లో చాలా సులభమైన పరిష్కారంలా కనిపిస్తుంది. మనకేదైనా వస్తువు కొనాలి లేదా ఖర్చు చేయాలి అనిపించినప్పుడు వెంటనే డబ్బు లేకపోతే చాలామంది క్రెడిట్ కార్డు లేదా లోన్ తీసుకుంటాం. కానీ ఈ అలవాటు నెమ్మదిగా మన భవిష్యత్తు ఆర్థిక పరిస్థితిని బలహీనపరుస్తుంది. వారెన్ బఫెట్ ఎప్పుడూ ఒక విషయం చెప్పారు, అనవసర అప్పులు మన ఆర్థిక స్వేచ్ఛను తగ్గిస్తాయి అని. ఎందుకంటే ఒకసారి మనం అప్పు తీసుకుంటే మన సంపాదనలో ఒక భాగం ఎప్పటికప్పుడు ఆ అప్పును తిరిగి చెల్లించడానికి వెళ్తూ ఉంటుంది. ప్రత్యేకంగా క్రెడిట్ కార్డులు చాలా ప్రమాదకరంగా మారవచ్చు. మొదట మనకు ఇప్పుడు కొనండి, తర్వాత చెల్లించండి అనే సౌకర్యం లాగా అనిపిస్తుంది. కానీ సమయానికి మొత్తం చెల్లించలేకపోతే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఆ వడ్డీ నెమ్మదిగా పెద్ద మొత్తంగా మారుతుంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నాం. ఒక వ్యక్తి 20,000 విలువైన ఫోనును క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేశాడు అనుకోండి. సమయానికి మొత్తం చెల్లించలేకపోతే వడ్డీ పెరుగుతూ ఉంటుంది. కొన్ని నెలల తర్వాత అదే ఫోన్ కోసం అతను 25,000 లేదా అంతకంటే ఎక్కువ చెల్లించవలసి వస్తుంది. అంటే అతను తన భవిష్యత్తులో సంపాదించే డబ్బును ముందుగానే ఖర్చు చేసినట్లే. కాబట్టి వడ్డీ రేటు 2 విధాలుగా పనిచేస్తుంది. మీరు డబ్బును సేవ్ చేసి పెట్టుబడి పెడితే వడ్డీ మీకు లాభం ఇస్తుంది. కానీ మీరు అప్పు తీసుకుంటే అదే వడ్డీ మీ డబ్బును తగ్గిస్తుంది. అందుకే ఒక మంచి అలవాటు ఏమిటంటే అవసరం లేని వస్తువుల కోసం అప్పు తీసుకోవడం తప్పించుకోవాలి. ముందుగా సేవ్ చేసి తర్వాత కొనుగోలు చేయడం మంచిది. ఇలా చేస్తే మనం కేవలం డబ్బు మాత్రమే కాదు, మన ఆర్థిక స్వేచ్ఛను కూడా కాపాడుకుంటాము. మీ మీద పెట్టుబడి పెట్టండి. ఆరవది, మీ మీదే పెట్టుబడి పెట్టండి. అంటే డబ్బుతో చేసే పెట్టుబడులు చాలా ఉంటాయి. వ్యాపారం, షేర్లు, భూమి, బంగారం. కానీ వీటన్నింటికంటే గొప్ప పెట్టుబడి ఒకటి ఉంది. అది మన మీదే పెట్టుబడి. వారెన్ బఫెట్ ఎప్పుడూ ఒక విషయం చెప్పేవాళ్ళు, మీ మీద పెట్టే పెట్టుబడి జీవితంలో అత్యుత్తమ పెట్టుబడి అని. దానికి అర్థం ఏమిటంటే మన జ్ఞానాన్ని పెంచుకోవడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, మన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం. ఎందుకంటే మనం నేర్చుకున్న జ్ఞానాన్ని లేదా నైపుణ్యాన్ని ఎవరు మన దగ్గర నుండి తీసుకోలేరు. డబ్బు పోవచ్చు, వ్యాపారం నష్టం కావచ్చు, కానీ మనకు ఉన్న జ్ఞానం మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తన సమయాన్ని మరియు కొంత డబ్బును ఉపయోగించి ఒక కొత్త నైపుణ్యం నేర్చుకున్నాడు అనుకోండి. కంప్యూటర్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ లేదా ఒక ప్రత్యేకమైన వృత్తి నైపుణ్యం. ఈ నైపుణ్యం వల్ల అతనికి మంచి ఉద్యోగం రావచ్చు లేదా తన ఆదాయాన్ని పెంచుకునే అవకాశం రావచ్చు. కాబట్టి ఈ విధంగా మన సామర్థ్యాన్ని పెంచుకుంటే మన ఆదాయం కూడా నెమ్మదిగా పెరుగుతుంది. ఒక్కసారి ఆదాయం పెరిగితే పొదుపు మరియు పెట్టుబడి చేయడం కూడా సులభమవుతుంది. అందుకే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి, మన మీద పెట్టే పెట్టుబడి ఎప్పుడూ నష్టం రాదు. ఇక ఏడవది, సాదాసీదా జీవితం జీవించండి. ఈ రోజుల్లో చాలామంది ఒక తప్పు భావనతో ఉంటారు. ధనవంతుడు అంటే ఖరీదైన జీవితం జీవించాలి, గడపాలని కాదు. పెద్ద ఇల్లు, ఖరీదైన కార్లు, బ్రాండెడ్ వస్తువులు ఉంటేనే విజయవంతమైన జీవితం అనుకుంటారు. కానీ నిజమైన ధనవంతుల ఆలోచన చాలా దీనికి భిన్నంగా ఉంటుంది. వారెన్ బఫెట్ దీని గొప్ప ఉదాహరణ చెప్పారు. ఆయన ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరు అయినప్పటికీ ఆయన జీవితం చాలా సాధారణంగా మరియు సాదాసీదాగా ఉంటుంది. బఫెట్ ఇప్పటికీ ఆయన 1958లో కొనుగోలు చేసిన అదే ఇంట్లో నివసిస్తున్నారు. ఆయనకి కోట్లాది డాలర్ల సంపద ఉన్నప్పటికీ అనవసరమైన విలాస వస్తువులపై డబ్బు ఖర్చు చేయరు. ఎందుకంటే ఆయనకు డబ్బు చూపించడానికి కాదు, సరి అయిన విధంగా ఉపయోగించడానికి అనే నమ్మకం. సాదాసీదా జీవితం జీవించడం అంటే జీవితాన్ని ఆనందించకూడదని అర్థం కాదు. అది కేవలం అనవసర ఖర్చులను తగ్గించడం అనే అర్థం. ఉదాహరణకు
ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకుందాం. మొదటి వ్యక్తి తన సంపాదనను ఎక్కువ ఖరీదైన వస్తువులపై ఖర్చు చేస్తాడు. బయట నుంచి చూస్తే అతని జీవితం చాలా గొప్పగా కనిపిస్తుంది. ఇక రెండో వ్యక్తి మాత్రం అవసరమైన వాటికే ఖర్చు చేసి మిగిలిన డబ్బును సేవ్ చేస్తాడు లేదా పెట్టుబడి పెడతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే రెండో వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉంటాడు. ఎందుకంటే అతను తన జీవితాన్ని సాదాసీదాగా ఉంచి డబ్బును తెలివిగా ఉపయోగించాడు. సాదాసీదా జీవితం మనకు మరో ముఖ్యమైన ప్రయోజనం కూడా ఇస్తుంది. మనం ఎక్కువ వస్తువుల గురించి కాకుండా మన కుటుంబం గురించి ఆలోచిస్తాం. ఇక ఎనిమిదవది, మీ ఖర్చులపై లెక్క పెట్టండి. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుందో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమైన విషయం. చాలామంది మంచి ఆదాయం సంపాదించినా నెల చివరికి డబ్బు ఎక్కడికి పోయిందో కూడా తెలియకపోతుంది. ఇక్కడే ఖర్చులపై లెక్క పెట్టే అలవాటు చాలా ఉపయోగపడుతుంది. వారెన్ బఫెట్ కూడా డబ్బు విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేవారు. ఆయన ప్రకారం ఒక వ్యక్తి తన డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నాడో తెలుసుకుంటే అతను తన ఆర్థిక పరిస్థితిని నియంత్రించగలడు. మన జీవితంలో చాలా చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. ఉదాహరణకు బయట టీ తాగడం, చిన్న చిన్న ఆన్లైన్ షాపింగ్, అవసరం లేని వస్తువులు కొనడం. ఒక్కసారి చూస్తే ఇవి చాలా చిన్న ఖర్చుల్లో అనిపించినా రోజుకు పెద్ద మొత్తంగా మారిపోతాయి. నెక్స్ట్, సహనం ఉండాలి. డబ్బు సంపాదించడం మరియు సంపదను నిర్మించడం ఒకరోజు లేదా నెలలో జరిగే విషయం కాదు. అది సమయం, సహనం మరియు క్రమశిక్షణతో మాత్రమే సాధ్యమవుతుంది. చాలామంది త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశపడతారు, కానీ త్వరగా సంపాదించాలనే ఆతురతతో చాలాసార్లు తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. వారెన్ బఫెట్ ఎప్పుడూ ఒక విషయం చెప్పేవారు, సంపద నెమ్మదిగా నిర్మించబడుతుంది అని. ఆయన పెట్టుబడుల్లో కూడా త్వరగా లాభం పొందాలని కాదు, దీర్ఘకాలం ఎదగగలిగే అవకాశాలను మాత్రమే చూస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రతి నెల కొంత డబ్బు సేవ్ చేసి పెట్టుబడి పెడుతున్నాడు అనుకున్నాం. మొదట్లో ఆ డబ్బు పెరుగుతున్నట్లు పెద్దగా కనిపించకపోవచ్చు. అందువల్ల కొంతమంది నిరాశపడిపోతారు, ఆ అలవాటును మధ్యలోనే ఆపేస్తారు. కానీ అదే వ్యక్తి సహనంతో 5 లేదా 10 సంవత్సరాలు అదే అలవాటును కొనసాగిస్తే అతని డబ్బు నెమ్మదిగా పెద్ద మొత్తంగా మారుతుంది. త్వరగా ధనవంతులు కావాలని ప్రయత్నించేవారు చాలాసార్లు డబ్బును కోల్పోతారు, కానీ సహనంతో ముందుకు వెళ్ళేవారు నెమ్మదిగా విజయం సాధిస్తారు. ఇక 10వది, డబ్బును మీకోసం పని చేయించండి. చాలామంది జీవితమంతా కష్టపడి పనిచేస్తూ డబ్బు సంపాదిస్తారు, కానీ ఒక ముఖ్యమైన విషయం వారు మర్చిపోతారు, డబ్బు కూడా మన కోసం పనిచేయాలి. వారెన్ బఫెట్ విజయానికి వెనుక ఉన్న ఒక ముఖ్యమైన సూత్రం ఇదే. ఆయన చిన్నప్పుడే డబ్బును కేవలం ఖర్చు చేయడానికి కాదు, పెట్టుబడి పెట్టి మరింత డబ్బు సంపాదించడానికి ఉపయోగించేవారు. సేవ్ చేసిన డబ్బును కేవలం బ్యాంకుల్లో ఉంచితే అది చాలా నెమ్మదిగా పెరుగుతుంది, కానీ అదే డబ్బును సరైన పెట్టుబడిలో పెడితే అది కాలక్రమంలో మరింత వేగంగా పెరుగుతుంది. ఇదే పెట్టుబడి శక్తి. ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రతి నెల కొంత డబ్బు సేవ్ చేస్తాడనుకున్నాం. ఆ డబ్బును కేవలం ఖర్చు చేస్తే లేదా అలాగే ఉంచితే పెద్దగా పెరగదు. ఒక చిన్న విత్తనం నాటినట్లే మొదట అది చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ మీరు దాన్ని సమయం ఇచ్చి పెంచితే అది ఒక పెద్ద చెట్టుగా మారుతుంది. ఆ చెట్టు తర్వాత మరిన్ని ఫలాలు ఇస్తుంది. అలాగే పెట్టుబడి చేసిన డబ్బు కూడా కాలక్రమంలో మరిన్ని డబ్బులను సంపాదిస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం సహనం మరియు సమయం. పెట్టుబడి చేసిన వెంటనే పెద్ద లాభం రావడం సాధారణం కాదు, కానీ మీరు దీర్ఘకాలం పెట్టుబడి పెట్టి ఉండగలిగితే అదే డబ్బు నెమ్మదిగా పెరుగుతూ పెద్ద సంపదగా మారుతుంది. అందుకే డబ్బు ఎప్పుడు కష్టపడి పనిచేయడం మాత్రమే కాదు, మన డబ్బు కూడా మన కోసం పనిచేయడం నేర్చుకోవాలి. మీరు సేవ్ చేసిన డబ్బును సరైన పెట్టుబడిలో పెట్టినప్పుడు ఒకరోజు మీరు గమనిస్తారు, మీరు పని చేయకపోయినా మీ డబ్బు మీకు ఆదాయం తీసుకువస్తుంది. ఇదే నిజమైన ఆర్థిక స్వేచ్ఛకు మొదటి అడుగు. బఫెట్ సూత్రం చాలా సింపుల్. సేవ్ చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, సమయానికి ఎదగనివ్వండి.